అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు. అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు పార్టీలు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలలో మీకు ఆటంకాలు అయితే వస్తాయి. జాగ్రత్త. ఉన్నత అధికారులు మీకు పూర్తి మద్దతు అయితే ఇస్తారు. దీని కారణంగా మీకు ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులకు మరి మంచి లాభం అనేది చేకూరుతుంది. పరిరక్షణ పెరుగుతుంది. ఆస్తి పెరుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ప్రభుత్వ ప్రయత్నాల్లో విజయవంతులు అవుతారు. లాభం పెరుగుతుంది. కెరీర్ వ్యాపారాల వేగాన్ని కొనసాగిస్తారు. ఈరోజు మరి చూసినట్లయితే ఆర్ట్ ఫీల్డ్లో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అయితే మెరుగ్గా ఉంటారు. లాభం చేకూరుతుంది. అనుభవం లేని వ్యక్తుల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పై రంగంలో విజయం సాధించగలుగుతారు. ఆలోచనలపై కొద్దిగా నియంత్రణ కలిగి ఉంటే మేలు. ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఆలోచనలు లేదా వైఫల్యం గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తులు మాత్రమే వారితో దూరంగా ఉంటేనే మంచిది. నెగిటివిటీ ఉంటే మీకు చేడు కలుగుతుంది. కాబట్టి నెగిటివిటీ నుండి దూరంగా ఉండాలి. మీరు పాజిటివిటీకి దగ్గరగా ఉండాలి. మీ ప్రేమ వ్యవహారంలో మీకు మోసం చేసేటటువంటి మోసపోయే అవకాశాలు ఉన్నాయని మీరు భయపడుతూ ఉంటారు. దాని ద్వారా భయం ద్వారా మీరు మాట్లాడడానికి సంకోచిస్తూ ఉంటారు. దాని ద్వారా మీ సమస్య పెరుగుతుంది. కాబట్టి మీరు అలా చేయకండి. మీరు మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నించండి. పాజిటివ్గా ఆలోచించండి. మీరు కొంతమంది కొత్త వ్యక్తులను కలవడం ద్వారా మీలో ధైర్యం అనేది పెరుగుతుంది. వారి మోటివేషన్ మీకు లభిస్తుంది. ఇక ఈరోజు మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారా వ్యక్తులను మీరు గుర్తిస్తారు. మీ పరిస్థితులు మీరు వారి ద్వారా మీరు ఈరోజు జీవించడం పైన మీ యొక్క ఆలోచనను మార్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. ప్రియమైన సంబంధాల్లో తీవ్రతను తీసుకొని వస్తారు. ఈరోజు కనుగొనలేని సమస్య అనేది లేదు. సమయానికి పూర్తి పనులు మీరు చేస్తారు. అహంకారాన్ని దూరం చేసుకుంటారు. మీరు ఈరోజు అసమతులంగా మారేటటువంటి మాటలను మీరు ఈరోజు అదుపులో పెట్టుకోవాలి. మీరు మృదువుగా ప్రేమగా మాట్లాడడం ద్వారా మాత్రమే మీకు పనులు జరుగుతాయి. ఇంకా ప్రేమికుల మధ్య ప్రేమ కొనసాగుతుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. ప్రేమికుల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే వేరే ప్రేమికుల జంటకు మీరు పసుపు వస్తువులను కానీ వస్త్రాలను కానీ మీరు ఈరోజు బహుమతిగా అందచేయడం ద్వారా మీకు ప్రేమకున్న ఆటంకాలు తొలగించబడతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది. వివాహం చేసుకోదలిచిన వారికి సంబంధాలు కుదురుతాయి. పునః వివాహం చేసుకోదలిచిన వారికైతే మరి వారికి ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. మరి వారికి భవిష్యత్తు లభించే విధంగా మరి సంబంధాలు రావడం అనేది కూడా మరి జరుగుతుంది. ఈరోజు మరి చూసినట్లయితే విద్యారంగంలో అభివృద్ధి సాధిస్తారు. విద్యార్థులైతే వారి చదువుకున్న ఆటంకాలు దూరం చేసుకుంటారు. అదృష్ట మద్దతు పూర్తిగా లభిస్తుంది. విద్యార్థులు మరి ఈరోజు ప్రేమ విషయానికి దూరంగా ఉంటేనే మేలు. లక్కీ సంఖ్య 2, లక్కీ కలర్ కాషాయము. మరియు పరిహారంలో ఆంజనేయ స్వామికి ఆలయ దర్శనం చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమాన్ రక్షాయంత్రము మెడలో ధరించటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.